ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 18 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అనుగ్రహించినటువంటి లఘు టీకని ఆధారంగా చేసుకొని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ గరుత్మంతుడి మీద వెళ్ళి సత్యాదేవి సహితంగా ఆ నందన ఉద్యానవనంలో ఉన్నటువంటి ఆ పారిజాత వృక్షాన్ని పెకలించి గరుత్మంతుడి మీద పెట్టి బయలుదేరటానికి సిద్ధపడ్డప్పుడు ఆ కాపలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దొంగతనంగా తీసుకుపోవడం నీకు భావ్యంగా ఉందా అని వాళ్ళు నిలదీశారు. అప్పుడు ఆ మాటలు విని సత్యాదేవి మాట్లాడుతోంది. ఏమని? అది 19వ భాగంలో చెప్పుకుందాం. నా విని సత్యభామ వదనంబున లేనగవు అంకురింప నేమేవ జయింపబూను హృదయేశ్వరుని కను సంయమాంచి చంద్రేవల చారు కొంగు సవరించుచు వీడిన కొప్పు బల్మరుంజే వెడదోపుచున్ పలికే చందోవజూపులు క్రేళ్ళు దాటంగన్. ఆ మాటలు వింది సత్యభామ ముందు చిరునవ్వులు చిందించింది. ఇంతలో ఏదో చెప్పబోతున్నాడు భర్త, కళ్ళ సైగతోనే వారించింది. ఆ రోజుల్లో భార్య కళ్ళ సైగతోనే కంట్రోల్ చేసేవాళ్ళు మగవాళ్ళని. ఈరోజు కూడా కొంతమంది ఉన్నారు, కానీ ఇవాళంతా నోటికే పని. ఆ రోజుల్లో కళ్ళతో మాట్లాడతారు వాళ్ళు. ఆ విధంగా పరమాత్మని కళ్ళతోనే వారించింది. ఒక్కసారి జారిపోతున్నటువంటి పైటని సవరించుకొని ఊడిపోయినటువంటి ఆ కబరీ బంధాన్ని చేతితోటి చక్కదిద్దుకొని ఎర్రటి చూపులు ప్రసరింపజేస్తూ ఇలా అంది. ముందు చిరునవ్వుతో మొదలుపెట్టింది. వాళ్ళు అన్నటువంటి మాటలకి కోపం వచ్చింది. ఈ విధంగా మాట్లాడుతోంది అమ్మ. ఏమంటుందో చూడండి. వినుడు సురేశ్వరు వనపాలకులు వార్ధిబొడమిన ఈ దివ్య భూరుహమునకు ఇంద్రాణి ఎవ్వతే ఇంద్రుండు నెవ్వడు తోడి ఇందిరను కౌస్తుభమునెవ్వడు అధిపుడై ధరించే అతడే చేకొనుగాక తెకతేర ఇది ఏమి యొకరి సొమ్మే ఈడే నాదు విభునిచే నీవదాన్య నగంబు నొడియుంచుకొని ఎగుచున్నదానా పలుకులేటికి దా వీరపత్నియేని మీ శచీదేవి తనదు ప్రాణేశుడైన మఘవునిటబంపి సత్యభామా విధేయు వలన మరలంగొనుటె పోవాసితనము. ఆహా, సత్యభామా విధేయుడు అని అంటున్నది అమ్మ కృష్ణుణ్ణి. నిజంగా స్వామి ఎవ్వరి విధేయుడు కాదు, ఆయన భక్తులకు విధేయుడు. ఇది సరే. ఓ వనపాలకులారా వినండి. సముద్రంలో పుట్టినటువంటి ఈ వృక్షానికి శచీదేవి ఎట్లా యజమాని అవుతుంది అంటే, పాల సముద్రాన్ని మధించినప్పుడు పుట్టింది ఈ కల్పవృక్షము, కామధేనువు చాలా వచ్చినాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి.
అటువంటప్పుడు ఈ శచీదేవికి ఎట్లా, శచీదేవి ఏ విధంగా యజమాని అవుతుంది ఈ వృక్షానికి? అసలు ఇంద్రుడెవడు అంటే ఇవన్నీ ఇచ్చింది ఆ వైకుంఠ వాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కదా అనేది ఆ ఉద్దేశం. ఈ వృక్షంతో పాటు పుట్టినటువంటి లక్ష్మీదేవిని శ్రీకృష్ణుడే స్వీకరించే హక్కు కలిగినటువంటి వాడు. ఎందుకని అందులో నుంచి వచ్చిన కౌస్తుభముని ఆయన ధరించాడు. పాలసముద్ర మథనంలో బయటకు వచ్చిన లక్ష్మీదేవిని ఆయన్నే వరించింది. అటువంటప్పుడు ఈ కల్పవృక్షం మీద కూడా హక్కు ఆయనదే కదా. అంటే మా శ్రీకృష్ణుడే ఆ శ్రీమన్నారాయణుడు అనేది చెబుతోంది. అందువల్ల ఇది ఒకరి సొమ్ము కాదు. ఇదిగో నా స్వామితో ఈ వనంలో ఉన్నటువంటి ఈ కల్పవృక్షాన్ని అపహరింపజేసి తీసుకెళ్తున్నాను. ఇన్ని మాటలు ఎందుకు? ఒకవేళ మీ ఇంద్రాణి ఆ శచీదేవి వీర పత్ని గనక అయితే, పౌరుషం ఉంటే ఇంద్రుణ్ణి యుద్ధానికి పంపించి ఇక్కడున్నాడే నాకు విధేయుడైనటువంటి శ్రీకృష్ణుడి నుండి ఈ పారిజాతాన్ని విడిపించి తీసుకెళ్ళమను. దమ్ముంటే రమ్మను, బస్తీ మే సవాల్ అంటున్నది. ఈ విధంగా పలికినటువంటి సత్యభామ యొక్క అహంకారపు మాటలు విని ఆ వనపాలకులు ఆశ్చర్యపోయారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న స్వామి మాత్రం మౌనంగానే ఉన్నాడు. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి శచీదేవితో కలిసి ఉన్నటువంటి ఇంద్రుడికి చెప్పారు. అప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఒకచోటే ఉన్నారు మందిరంలో. అక్కడికి వెళ్ళి చెప్పారు. ఆ మాటలు విని దేవేంద్రుడు కోపం వచ్చింది. ఎందుకని? భార్యకి ఇష్టమైనటువంటి వృక్షం కృష్ణుడు తీసుకువెళుతున్నాడు సత్యభామ యొక్క ఆదేశం మేరకి. మరి ఇక్కడ తన భార్యకి ఇష్టమైనటువంటి వృక్షం ఆ విధంగా వాళ్ళు తీసుకువెళుతుంటే తాను ఏం పట్టించుకోకపోతే శచీదేవికి ఏమనుకుంటుంది? ఇదొకటి. అందుకని కోపంతో ఏమేంటి ఈ కృష్ణుడు ఇది రేపల్లి అనుకుంటున్నాడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేయటానికి? గొల్లపల్లెలో మద్ది చెట్లను పెకలించినట్లు ఇక్కడ ఈ పారిజాత వృక్షాన్ని కూడా పెళ్లగించవచ్చు అనుకుంటున్నాడా ఏంటి? అంతే కదా, 2 మద్ది చెట్లు పడగొట్టి కుబేరపుత్రులైనటువంటి ఇద్దరికి శాపాన్ని ఉపసంహరింపజేశాడు కదా, శాపాన్ని పోగొట్టాడు కదా. మణిగ్రీవుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు కుబేరుడి యొక్క పుత్రులు. ఇది యుక్తంగా ఉందా కృష్ణుడికి? గరుత్మంతుడైన నా వజ్రాయుధ దెబ్బలు తిని ఉన్నాడు కదా, ఆ ఇంద్రుడి యొక్క వజ్రాయుధ దెబ్బలు ఈ విధంగా ఉంటాయి అని శ్రీకృష్ణుడికి చెప్పకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉందే అంటున్నాడు. వాస్తవానికి వజ్రాయుధాన్ని గౌరవించి ఒక ఈక విడిచిపెట్టాడు. ఆ విషయం మర్చిపోతే ఎట్లా ఇంద్రుడు? ఆయన ఏదో గాయపడ్డట్టుగా. అది కూడా ఒక మహాత్ముడైనటువంటి మహర్షి, దధీచి మహర్షి తన ప్రాణాలు త్యాగం చేసి ఆయన వెన్నెముకతో తయారు చేసినటువంటి ఆయుధం కాబట్టి దానికి మర్యాద ఇచ్చాడు. వేరే ఆయుధాలైతే ఆయన్ని ఏమీ చేయలేవు అని పౌలోమి మొగంబు చూచి వినుమో అబ్జాస్యం నీకింత మాత్రన విన్నంబడనేలా పోదునిదె సత్యా గర్వభంగంబు దివ్య నగంబున్ విడిపిల్చి వత్తునని సాహంకారుడై లేచి చెయ్యన శుద్ధాంత గృహంబు వెల్వడి సుధర్మాస్థాన మధ్యస్థుడై. సుధర్మ అనేది ఇంద్రుడి యొక్క భవనం, అంటే సభాభవనం. వెంటనే శచీదేవిని చూసి, ఓ దేవి, ఓ పద్మముఖి, ఇంత మాత్రానికే బాధపడటం ఎందుకు నువ్వు? ఇదిగో నేను ఇప్పుడే వెళతాను, వెళ్ళి ఆ సత్యభామ యొక్క గర్భభారాన్ని తొలగించి ఆ కల్పవృక్షాన్ని విడిపించి వస్తా అని అహంకారంతో లేచాడు. వేగంగా అంతఃపురం నుండి బయటకు వచ్చి సుధర్మ అనేటువంటి పేరు కలిగినటువంటి తన యొక్క ఆస్థాన మధ్యంలో ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు.
కూర్చొని తాను ఈ పారిజాతాన్ని అపహరించుకుపోయేవాడా కృష్ణుడు. యాదవుడైనటువంటి ఆ కృష్ణుడికి కన్ను మిన్ను కనపట్టలేదు. గతంలో ఒకసారి కృష్ణ పరమాత్మ బాలుడుగా ఉన్నాడు. సుమారు 7 సంవత్సరాల పిల్లవాడు. ఇంద్రుడికి గర్వం వచ్చింది. దాన్ని కర్వం చేయాలి అనుకున్నాడు పరమాత్మ. ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేసేటటువంటి ఆ నందుడు మొదలైన వాళ్ళందరినీ వారించాడు. మనం బతికేది ఈ గోవర్ధనగిరి పర్వతం మీద ఉండే గడ్డి తిని మన జంతువులు, మన ఆవులు బతుకుతున్నాయి. ఆ ఆవులు పాలిస్తే మనకి ఆ పాలు అమ్ముకొని, ఆ పెరుగు అమ్ముకొని మన వాళ్ళంతా జీవిస్తున్నారు. కాబట్టి మనం కృతజ్ఞత చూపించాల్సింది ఇంద్రుడికి కాదు, కేవలం ఈ గోవర్ధనానికి. అందులో పరమాత్ముడు కర్మఫల ప్రదాత. అందులో ఈ ఇంద్రుడికి ఏం పని లేదు. అందువల్ల ఇంద్రయాగం వద్దని గోవర్ధన పూజ చేయించి ఇంద్రుడిని కవ్వించాడు. అప్పుడు ఇంద్రుడు సంవర్ధక వలాహకం అనేటువంటి మేఘాలను పంపించి భయంకరమైనటువంటి వడగళ్లవాన కురిపించాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ సమస్త గోవులు, గోపల్లెలో ఉండే వాళ్ళందరూ ప్రార్థిస్తే తన కుడి చేతి మీద ఒక గొడుగులాగా ఎత్తాడు. ఒక ఏనుగు ఒక తామర తూడుని ఏ విధంగా పైకి లేపుతుందో అంత సునాయాసంగా ఆ కొండను పైకెత్తి 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు నిలబెట్టి తన చేతుల మీద ఆ మేఘాలలో నీళ్లన్నీ అయిపోయి అవి తిరిగి వెళ్ళిపోయి ఇంద్రుడికి చెప్తే అప్పుడు ఇంద్రుడు తన గర్వం భంగం అయిపోయినందుకు కామధేనువును వెంట పెట్టకొచ్చి గోవింద పట్టాభిషేకం చేశాడు. శ్రీమద్భాగవతం 10వ స్కంధం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ యవ్వనంలో ఉన్నాడు. కాకపోతే ఒక 20-25 ఏళ్ళు గడిచి ఉండొచ్చు ఆ ఘట్టం జరిగి. ఇంతలోకే మర్చిపోయినాడు. చూసారా మానవ నైజం ఎలా ఉంటుందో. మళ్ళీ అందుకని ఏమనుకుంటున్నాడు, యాదవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడికి కన్ను మిన్ను కనపట్టలేదు అంటూ ఇంద్రుడు 1000 కళ్ళు ఎర్రబడగా అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులందరినీ పిలిపించాడు. అష్టదిక్పాలకుల్ని చూసి తన వజ్రాయుధాన్ని చేతపట్టాడు. అంటే యుద్ధానికి సమాయత్తమైనాడు. ఇక యుద్ధ ప్రయత్నం ఏ విధంగా జరుగుతుందో చూడండి. వెంటనే దేవేంద్రుడి యొక్క ఆస్థానంలో యుద్ధ భేరి మోగింది. వాద్య విశేషాలను కొట్టేటటువంటి కర్రల దెబ్బలకి బాధపడిందో, లేకపోతే సృష్టి స్థితి లయలకి కారణభూతుడైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దని దేవతలకు మొరపెట్టుకుంటుందో అన్నట్టుగా ఆ యుద్ధ భేరి మోగిందిట. ఏమి ఆలోచన చూడండి. సృష్టి స్థితి లయలకి కారణభూతుడైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పినట్లుగా మోగింది అన్నాడు. అంటే రాబోయేది ముందుగానే చెప్తున్నాడు. ఇక్కడ కవి మనకి ఒక సూచన. అంటే కృష్ణ పరమాత్మ జోలికి పోతే ఓడిపోతావు రెండోసారి కూడా అన్నట్టుగా ఇక్కడ. అదే సమయంలో కళ్యాలతో కట్టినటువంటి గుర్రాలు కల అద్భుతమైనటువంటి అమరావతి నగరం ఉంది కదా, అది ఎలా ఉందిట అమరావతి నగరం? అనేక గుర్రాలు కట్టివేయబడి ఉన్నాయి. అలాగే అనేక ఏనుగులు ఉన్నాయి. అక్కడ రథాలు ఉన్నాయి. రథాల మీద జెండాలు రెపరెప కదులుతూ ఉన్నాయి. అపజయం ఎరగనటువంటి వీరులతోటి మారుమోగిపోయేటటువంటి ఆ అమరావతి మొత్తం ఎలా ఉన్నదంట ఆ సమయంలో మందర పర్వతం వల్ల కలత పొందినటువంటి సముద్రంలాగా అల్లకల్లోలం అయిపోయింది అన్నాడు. అంటే యుద్ధానికి ఎవరి మీదకి వెళుతున్నాడు? 14 లోకాలకి అధిపతి, సృష్టి స్థితి లయలకి కారణభూతుడైనటువంటి కృష్ణ పరమాత్మ మీదకు వెళుతున్నాడు యుద్ధానికి. అందుకని అన్ని ఏనుగులు, అన్ని గుర్రాలు, అన్ని రథాలు ఉన్నటువంటి అమరావతి నగరం కూడా
అలనాడు పాల సముద్రాన్ని మందర పర్వతంతో చిలికితే ఆ పాల సముద్రం ఎలా కలవెళబడిపోయిందో, అల్లకల్లోలమైపోయిందో, ఆ విధంగా అమరావతి నగరం అంతా అల్లకల్లోలమైపోయింది. అంటే అక్కడ ఉండేటువంటి ఆబాల గోపాలమంతా భయపడిపోతున్నారు ఇంద్రుడి యొక్క చర్య వల్ల. అక్కడ ఉండేటువంటి వాళ్ళు అనుకుంటున్నారు, ఆ నగరంలో నీకు తమ్ముడని, నీ సఖుడని నీ ఇంటికి వచ్చాడు, గొప్ప సత్కారాలు పొందాడు, చివరికి పారిజాతాన్ని హరించడం ద్వారా ఇంద్రుడికి అన్యాయం చేశాడు. అయ్యయ్యో, కృష్ణుడు మన ఇంద్రుడికి మంచి చుట్టమే అని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.